ది గర్ల్ ఫ్రెండ్ డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్ గారు, ఇన్స్పైర్డ్ బై చిన్ గారు. ఏమో నాకైతే మూవీ చూస్తే అలానే అనిపించింది. స్టోరీ రైటింగ్లో హస్తం ఉందేమో అని. అలానే ఉంది మూవీ కూడా. అసలు ఏ క్యారెక్టర్ని సరిగా ఎక్స్ప్లోర్ చేశారు మూవీలో మీరు? నాకైతే ఏది కరెక్ట్గా అనిపించలేదు. హాఫ్ బేక్డ్ క్యారెక్టరైజేషన్సే ఉన్నాయి. ఇన్నోసెంట్ భూమా ఎక్కడికి వెళ్ళింది క్లైమాక్స్ వరకు? వేర్ ఈస్ ద ఒరిజినల్ భూమా? సరే, ఈ మూవీ కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది మూవీ. ఫ్రెషర్స్గా జాయిన్ అవుతారు భూమా, దుర్గా, విక్కీ వీళ్ళంతా. ఇలా ఒక బ్యాచ్ మొత్తం ఫ్రెషర్స్. సో ఇందులో దుర్గా విక్కీకి ఇంప్రెస్ అవుతుంది, విక్కీ భూమాకి ఇంప్రెస్ అవుతాడు. తర్వాత భూమా విక్కీ ఎలా కలిశారు, ఎలా రిలేషన్లోకి వెళ్ళారు, తర్వాత సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి, ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏంటి, ఇలా రన్ అవుతుంది మూవీ. ఇదంతా ట్రైలర్ చూపించారు, నేనేం మొత్తం చెప్పేసా అని అనుకోకండి. సో ఇలా మూవీ రన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు తీసుకున్న పాయింట్ ఓకే, బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టరైజేషన్స్. రష్మిక చాలా ఇన్నోసెంట్గా స్టార్ట్ అయ్యే క్యారెక్టర్. తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఇంకప్పటి నుంచి రష్మికలో ఉన్న మిగిలిన ఎమోషన్స్ ఎక్కడ, ఎవరు ఎక్స్ప్లోర్ చేస్తారు? పోనీ రావు రమేష్ గారు ఉన్నారు, ఒక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ అంతే, జడ్జి చేసేసారా రాసేసారు మొత్తం. దెన్ వాట్ అబౌట్ క్లైమాక్స్? అప్పుడు కూడా ఏదైనా చూపించాల్సింది. రిలేషన్షిప్ సెట్ అయింది కదా అప్పటికి. ఫ్రమ్ ది స్టార్ట్ విక్కీ క్యారెక్టర్ నెగిటివ్ గానే ఉంది, అట్లనే ప్రెజెంట్ చేశారు, దట్స్ ఓకే. కానీ బై ఓన్లీ ఫ్యూ సీన్స్, ఫ్రెండ్తో ఒకసారి, డ్రామా దగ్గర అంతేనా? ఇంకా చాలా ఎమోషన్ చూపించవచ్చు కదా. అసలు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం హాస్టల్ రూమ్లో లేదా టెర్రస్ మీద ఉంది తప్ప క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద కొంచెమే పెట్టారా? ఏ మూవీలో అయినా హీరో ఫ్రెండ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఒక్క ఫ్రెండ్ పేరైనా గుర్తుందా మీకు మూవీ అయిపోయేసరికి? మీ కాన్సన్ట్రేషన్ మొత్తం భూమా తప్ప. ఎవ్రీ వన్ ఫోర్స్ టు బి నెగిటివ్, ఇది తప్ప ఇంకేం లేదు. ఎందుకు ఇంత ఫోర్స్డ్గా క్యారెక్టర్ని ప్రజెంట్ చేయాలి? నేను మళ్ళీ చెప్తున్నా, తీసుకున్న పాయింట్ ఓకే, బట్ వాట్ అబౌట్ ది ప్లాట్? మీ కాన్సన్ట్రేషన్ మాత్రం మొత్తం హాస్టల్ రూమ్ మీద పెట్టారు. ఎందుకు ఇంత ఫోర్స్గా రాశారు? ప్రతి క్యారెక్టర్ ఫోర్స్గా అనిపించింది తప్ప న్యాచురల్గా ఎక్కడైనా అనిపించిందా? ఏదైనా ఆర్గానిక్గా జరగాలి కానీ ఆర్గనైజ్ చేసుకుంటే కాదు. పోనీ కొత్తగా ఏదైనా రాసుకున్నారా? ఇదే ఫస్ట్ టైం అనేలా ఏదైనా బిల్డ్ చేశారా? అది లేదు. మొత్తం ప్రెడిక్టబుల్ లైన్ తీసుకున్నారు. అట్లీస్ట్ క్యారెక్టర్స్ని డెవలప్ చేసి ఉండాల్సింది. ఫాదర్ క్యారెక్టర్ హెచ్ఓడికి కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు హెచ్ఓడి మాటలు కంప్లీట్ నాన్ సెన్స్లా అనిపించాయి. అడల్ట్స్ అయితే ఏంటి, కాలేజ్కి రెప్యుటేషన్ ఉండదా? ఇలాంటి సీన్స్లోనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని క్లియర్గా కనిపిస్తుంది. మీ పర్సనల్ ఎజెండాని ఇలా రుద్దడం బాగాలేదు. నాకైతే మూవీలో ఏం బాగుందంటే స్టార్టింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ బాగున్నాయి, ఇంటర్వెల్ షాట్ చాలా బాగా తీశారు, ఆ సిచ్యువేషన్ లో జరిగే సీక్వెన్స్ ని చాలా క్లియర్ గా రీచ్ అయ్యేలా చేశారు. అండ్ క్లైమాక్స్ వీటి వరకు ఓకే, మధ్యలో ఉన్నదే ఫోర్స్డ్ గా ఉంది. ఇలాంటివి ఎక్కడొక్కడ జరుగుతూనే ఉంటాయి, దట్స్ యాక్సెప్టబుల్, ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. కానీ మీరు కొత్తగా ఏం ప్రెజెంట్ చేయాలి అనుకున్నారు? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. కొన్ని సేమ్ ప్రెజెంట్ చేయాలి అనుకుంటే మీరు చూపించిన లాగానే అన్ని క్యారెక్టర్స్ ఉంటాయా బయట? అలానే బిహేవ్ చేస్తున్నాయా? ఇప్పుడు ఈ రివ్యూ విని ఎవరైనా కామెంట్ కూడా చేయొచ్చు నెగిటివ్ గా, దట్స్ ఓకే. కానీ నేను చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా రికమెండ్ చేసుకొని అప్పుడు చేయండి. చాలా సెన్సిటివ్ ఇష్యూ తీసుకున్నారు కదా, హ్యాండిల్ చేయాలని ట్రై చేశారు. కానీ ఇష్యూ ఎంత సెన్సిటివ్ అనేది క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎంత డీప్ గా చూపిస్తే ఇష్యూ అంత హెవీగా అవుతుంది. ఇక్కడ అదే మిస్సింగ్. ఈ లేయర్ అర్థమైన వాళ్ళకి మూవీతున్న ప్రాబ్లం కూడా అర్థమవుతుంది. సో నాకైతే ఇదొక హాఫ్ బేక్డ్ మూవీ, కొంచెం ఎక్కువ నచ్చలేదు అనే సైడే ఉంది. యాక్టింగ్ వైజ్ రష్మిక డిడ్ హర్ బెస్ట్. అను ఇమాన్యుయల్ ఎందుకుందో తెలియదు, రావు రమేష్ గారిని యాక్టింగ్ చేయనివ్వలేదు. రాహుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ అని క్లియర్గా కనిపించింది. మీరు మూవీ చూస్తే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ ఇప్పటి వరకు నేను చెప్పింది ఖచ్చితంగా నా పర్సనల్ ఒపీనియన్. నా రివ్యూ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.